అమ్మా, ఇవాళ నాకు పిజ్జా తినాలనుంది. అన్నం అస్సలు వద్దు. ఇవాళ అన్నం కూర పప్పు వండేసా కదమ్మా, ఇవాళకి తినే. అబ్బా, నేను పిజ్జానే తింటాను. తప్పు. ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు. మీకు అసలు అన్నం విలువ తెలియట్లేదు. రైతులు ఎంత కష్టపడి పంటలు పండిస్తారో తెలుసా? పద చూపిస్తా. ఈసారి విత్తనాలు కొనడానికి డబ్బులు లేవు. ఎందుకంత ఆలోచిస్తున్నావు? నీ పొలం తాకలి పెట్టి జమీందారు గారిని అప్పు తీసుకోవచ్చు కదా. రా వెళ్దాం. తెలుగు తీసుకొని నాకు అప్పు ఇవ్వండి. పొలం తాకడి పెడతావా? వాడు కట్టలేడు కదా, మీరు వాడికి డబ్బిచ్చి మోసపోకండి. నాకున్నది ఒక్కటే కదా, ఏం పర్వాలేదు. పంట చేతికి రాగానే మీ అప్పు తీర్చేస్తాను. సరే, అయితే ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నాకు పండక్కి కొత్త బట్టలు కావాలి. డబ్బులు రాగానే కొనిస్తానులే. సరే, నాటడం అయిపోయింది కదా, ఇక పద ఇంటికి వెళ్దాం. ఎండ బాగా కొడుతుంది. విత్తనాలు నాటగానే సరిపోదు. నీళ్లు పోయాలి, ఎరువు చల్లాలి, పక్షుల నుండి పురుగు బారి నుండి పంటను కాపాడుకోవాలి. ఇలా చాలా పనులు చేయాలి. అంటే వీటిని మనం విత్తనాలు చూసుకోవాలా? అంతేగా మరి. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. ఈసారైనా వర్షాలు పడితే బాగుండు. బాగుండు. ఈ 2 నెలల కష్టానికి పంట బాగానే పెరిగింది. ఏంటో మబ్బులు కమ్ముకొస్తున్నాయి. పెద్ద వర్షం పడేలా ఉంది. పద ఇంటికి వెళ్ళిపోదాం. నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళలేదు. సరే. Thank you.
నాథుడెవ్వరు అన్నదానోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవ్వరు. ఎంత కష్టపడినా మన బతుకులు తింటే అసలు ఈ వ్యవసాయాన్ని మానేసి పట్టణానికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటారు. అదిగో అప్పు ఇచ్చిన జమీందారు గారు వస్తున్నారు. అయ్యా నేను నష్టపోయానయ్యా. చెప్పాను కదరా వాడు డబ్బులు ఇవ్వలేడని. నేను నీకు ఇచ్చిన డబ్బులు నాకు తిరిగిస్తే. దూరాన్ని వ్యవసాయం మానేయాలని అనుకుంటున్నాను. ఏంటి వ్యవసాయం మానేస్తావా? ఇలా రైతు వ్యవసాయం మానేస్తే తినడానికి అన్నమేళ దొరుకుతుంది. డబ్బు సౌకర్యాలను ఇస్తుంది, కానీ ఆకలి వేసే వాటిని తినగలమా? బతకడానికి కావాల్సినది అన్నదాత ఒక్కడే. బాధపడకు, మళ్ళీ డబ్బుతో ప్రయత్నం చేయి. దాహంలో మునిగిన చిగురుకు చల్లని తన చెయ్యి అందించి శ్రీహారంలోకెత్తించి చిరుకే ప్రేమంటే నీ కళ్ళలో నిద్దురపోయిన రప్పులు అన్నీ రప్పించి మాగాని ఈసారి నిజమైన సంక్రాంతి నాన్న. ఇంతమంది ఆకలి తీర్చడం నిజంగా గొప్ప విషయం. నేను కూడా పెద్దగా అయ్యాక రైతునవుతాను. పంట మొదలు పిండి పంట రుచులు వేడుకలై సాగే సంక్రాంతి సంబరాలు. ఆడి పంట చేలు నింట నింట సిరులు పశు పక్షాల కొలిచే కనుమ ఉత్సవాలు. మంచు పల్లకి మోసు వచ్చే గిల్లకి ఇంగి సింగిలో రంగులన్నీ రంగవల్లికి రేగు పల్లకి నోము గొప్పెమ్మలకి పూల పాటు సరిత సాగుతాడు పల్లె పూలకి. చూసావా రైతులు ఎంత కష్టపడి ధాన్యాన్ని పండిస్తున్నారో. ఇవి లేకుండా మన ఇంట్లో పండుగే ఉండదు. ఈ సంక్రాంతికి మనందరం ఆహారం విలువ తెలుసుకోవాలి. దేశానికి వెన్నెముక్కైన అన్నదాతను అతని కష్టాన్ని మరవకండి. అన్నదాత సుఖీభవ. Sankranti signifies as the onset of harvest season. It holds high importance for farmers, who are the backbone of our society. They are the unsent